పాకిస్తాన్ దాడిలో చనిపోయినటువంటి వీర జవాన్ ఏదైతే ఉందో మురళీ నాయక్ సంబంధించి వారి స్వగృహం దగ్గర ఉన్న పార్థివ దేహం కూడా నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అయితే ప్రముఖులు చాలామంది వచ్చి ఇక్కడ సందర్శిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మురళీ నాయక్ మృతదేహానికి భారీ ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం. జిల్లా వ్యాప్తంగానే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వస్తూ ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఖలీతాండాకి చేరుకుంటున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ నాయకులు అయితే కాంగ్రెస్ చెందినటువంటి రఘువీరారెడ్డి గారు, ముఖ్యంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, ఇట్లా వీరంతా కూడా ఈ ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చూడవచ్చు మనం లీడర్లు కూడా ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా కాసేపటికి రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో కూడా కొంచెం ఇక్కడ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు సైనిక అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో మురళీ నాయక్ ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చాలామంది నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు వారు చూడొచ్చు మన విజువల్స్లో. మురళీ నాయక్ తల్లి తండ్రిని కూడా నాయకులు ఓదారుస్తున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ వారికి ఒకటే బాధ, వారికి మాకు గర్వంగానే ఉన్నప్పటికీ మాత్రం మాకు కడుపు కోత అనేది మాకు తీరని బాధగా ఉంది. ఇందులో మాకు ఏమి ఇచ్చినా అది మాకు కొడుకు లేని లోటు అనేది తీర్చలేనిది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం వైసీపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి ఇక్కడ వచ్చి పరామర్శిస్తున్నటువంటి చూడవచ్చు. ఏదైతే నాయకులు కాసేపట్లో ఇంకా చాలామంది కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ కూడా వస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి నాయకులు చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఏమి అనేది రఘువీరారెడ్డి గారు కూడా ఇక్కడ వారికి ఆర్థికంగా మేము చేదోడు వాదోడుగా ఉన్నట్టు వారికి ఆర్థికంగా మేము సైతం రఘువీరారెడ్డి గారు కూడా ఒక చెక్కును అందజేసే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి మనం చూడవచ్చు. వారికి ఆ కుటుంబానికి మేము సైతం అంటూ చేదోడు ఉండాలనే వారికి ధైర్యం చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మీ కొడుకు త్యాగం అంత ఆషామాషి కాదు. మీ కొడుకుని దేశమంతా గర్వంగా చూస్తుంది, సాల్యూట్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఎవరు మీరు చింతించాల్సిన అవసరం లేదు, మీ కొడుకుని మేము తెచ్చివ్వలేము, కానీ మీకు దేశమంతా తోడుగా ఉంది అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో చూడొచ్చు మనం చాలా ఘన నివాళులు అర్పిస్తున్నట్టు రఘువీరారెడ్డి గారు ఇక్కడ చూడవచ్చు మనం. ఎందుకంటే వారికి ఖచ్చితంగా మేము సైతం వారికి చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడికి చాలా మంది నాయకులు ఇది చేస్తున్నటువంటి నేపథ్యం. సరే ఏం చెప్తారు సార్? మురళీ నాయక్ మరణం ఈరోజు భారత జాతి యావత్తు శోకిస్తూ ఉంది. అతని త్యాగం ఈ దేశం, ఈ జాతి మర్చిపోదు. ఈ కుటుంబానికి ప్రభుత్వాలే కాకుండా మనమందరం కూడా అండగా ఉండాలి. అండగా ఉండేటువంటి రీతిలో ఇంకా గొప్ప దేశభక్తుని కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ. దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ ప్రేరణ కలిగింది. మురళి ఈ కుగ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం దక్కదు. లక్షల మంది
ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని చూడాల్సి వస్తుంది. ఆ తల్లి తండ్రి శోక సముద్రంలో ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని కన్నామేని వాళ్ళకి ఆ తృప్తి ఈ బాధలో కూడా వాళ్ళకి అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికైతే మాత్రం చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అందరూ వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఏర్పాట్లు అనేది ముమ్మరంగా సాగుతున్నటువంటి ఇప్పుడు జనం కూడా కాసేపటికి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. ఇంకా ఇక్కడ పోలీసులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. అయితే మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెహికల్స్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడికి డిప్యూటీ సీఎం నారా లోకేష్ కూడా వస్తాడు అని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఏదైతే ఉందో ఈ అంత్యక్రియలకు భారీ ఎత్తున ఏర్పాట్లు ఏదైతే ఉందో సైనిక వందనాలతో ఏదైతే ఉందో సైనిక లాంఛనాలతో కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చాలామంది ఇప్పటికే నాయకులు చేరుకున్నటువంటి నేపథ్యం. సరే ఎలా చెప్తారు సరే మురళీ నాయక్ వీరమరణం గురించి ఏం చెప్తారు? ఆయన మహర్జాతకుడు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి అదృష్టము ఆయనకు కలిగింది మురళీ నాయక్కి. ఆయనను కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో అదృష్టవంతులు. ఈ దేశం కోసం ఈ జిల్లాలో ప్రాణత్యాగం జరిగిందని అది జిల్లాకంతా కూడా గర్వకారణం. మరి ఆ కుటుంబానికి మొత్తము ఈ దేశ ప్రధాని అందరూ కూడా ఆ కుటుంబానికి ఇది మా కుటుంబం అని భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా కుటుంబానికి అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మురళీ నాయక్ ఇచ్చిన స్ఫూర్తితో ఇంకొక 10 మంది దేశసేవకై మేము ముందుకు రావాలా, మేము ఈరోజు సైన్యంలో చేరాలనేటువంటి పరిస్థితి. ఈరోజు అంత ఆదర్శవంతమైనటువంటి మరణం మురళీ నాయక్. గర్విస్తూ ఉన్నాం మురళీ నాయక్ను చూసి, ఈ దేశం అంతా గర్విస్తూ ఉంది. మేమందరం కూడా ఈ జిల్లా వాసులుగా కూడా మురళీ నాయక్ యొక్క త్యాగము భారతమాత ముద్దు బిడ్డగా ఆయన రుణం తీర్చుకున్నాడు, భరతమాత రుణం తీర్చుకున్నాడని గర్విస్తాను. నాయకులు అయితే ఇప్పటికే ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది ఏదైతే ఉందో ఇక్కడ మురళీ నాయక్ మరణం అనేది అంత ఆశామాష విషయం కాదు. ఆయన వీర మరణం పొందిన నేపథ్యంలో ఆయనకు ఘన నివాళి, దేశమంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.